మీ ఆలోచన మొట్టమొదట ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండడం. ఎంత చిన్న విషయంలోనైనా సరే స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఇదే ఇవాళ లోపించినటువంటి విషయం. అలారం పెట్టుకుంటాడు, నిద్ర లేవడు. కాలేజీకి వెడతాడు, చదువుకోడు. పరీక్షలు వస్తుంటాయి, టీవీ పెట్టుకుంటాడు. ఎప్పుడూ కూడా తను చెయ్యవలసినది ఏది చేద్దామనుకున్నాడో అది చేయడు. ఎందుకు చేస్తున్నాడో వాడికి కారణం తెలియదు. నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, చెప్పలేడు, కారణం ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటుంది. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్స్ని దేనికి నేర్చుకుంటున్నావు అని మీరు అడిగారు అనుకోండి, అందాక ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటాడు. అందాక ఏదో ఒకటి చెయ్యాలని చేసేవాడే కానీ దీన్ని ఇందుకోసం చేస్తున్నానని చెప్పేవాడు ఉండడు లోకంలో. అసలు ఆయనకి లక్ష్యం లేదు. రాముడు అలా కాదు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ. నేను గోబ్రాహ్మణుల హితము కొరకు, దేశక్షేమము కొరకు, రాజపుత్రుణ్ణి కనుక నేను తాటకా సంహారం చేస్తున్నాను. ఆవిడది దోషం అని ఎలా నమ్ముతున్నావు? నువ్వేం తీర్పు చెప్పడానికి విన్నావా? గురువు నువ్వు చెప్పావు చాలు. ఇక మీకు అమృత దోషం ఉండదు, మీకు అవసరం లేదు, మీరు అలా చెప్పరు. మీరు చెప్పారు, చంపేస్తున్నారు. అంటే చిన్న వయస్సులో ఎంత పరిణతి ఉందో చూడండి. నేను మీకు తరచు మనవి చేసేది ఇదే. శ్రీరామాయణాన్ని కేవలం ఏదో కావ్యం, ఎప్పటిదో పుస్తకం, అది ఎప్పటిదో రామాయణం అని మీరు అనుకోకండి. మీరు మీ పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు శ్రీరామాయణంలో ఒక్క ఘట్టం గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడగలిగితే, చూసావా రాముని యొక్క ఆలోచన సరళి అంటే ఎలా ఉంటుందో చూసావా? 2 శ్లోకాలు. కానీ ఆయన మనసు అంటే, ఆయన బుద్ధి అంటే ఎలా ఉంటుందో చూసావా? ఇది చాలా అవసరమైంది. ఇది నేర్చుకోవాలి మనిషి అన్నది మీ బిడ్డల్ని శ్రీరామచంద్రమూర్తిగా తయారు చేస్తుంది. కాబట్టి రామాయణం ఇప్పటికీ కాదు, ఎప్పటికీ రామాయణం ప్రతి వారికి అవసరమే. కాబట్టి ఇప్పుడు దేవతలకు కావలసింది ఏమిటి? ఎవరు ఇంత ధర్మ విచక్షణతో తాటకని చంపాడో వాడే ఇంత ధర్మ విచక్షణతో రావణుణ్ణి కూడా చంపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ శక్తిని లోకరక్షణకి ఉపయోగించాడో, ఎవడు తన శక్తిని లోకాన్ని పాడు చేయడానికి ఉపయోగిస్తుంటే వాళ్ళని చంపాడో వాడి శక్తి పెంచాలి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకుంటారు, అదొక ఈక్వేషన్ అనమాట. మీరు దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలి, మీకు కావాలనుకుంటే మీరు ఎలా ఉంటే కలుగుతుందో తెలుసుకోండి. దేవతానుగ్రహం అనేటటువంటిది ఎందుకు కలుగుతుందయ్యా? వాడికి హితం చేయవయ్యా, వాడి వల్ల లోక హితం కలుగుతుందయా అని వెంటబడతారు. అందుకని ఇప్పుడు దేవతలు ఏం చేశారు? విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏమని అడుగుతున్నారు? నువ్వు నిన్నను మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా, మంత్రగ్రామం రాముడికి ఇచ్చావు. రాముడు ఏం చేశాడు? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. నువ్వు దానివల్ల ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బడలిపో అన్నావు. తాటకా సంహారం చేశాడు. ఎంత మంచివాడయ్యా! ఇప్పుడు ఈ బలం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గర ఉన్నా నువ్వు కోప్పడకూడదు. నీ దగ్గర ఉంది, ఉపయోగం లేదు. ఎందుకని ఉపయోగం లేదు? ఇక నువ్వు కోప్పడం, నువ్వు బ్రహ్మర్షిత్వాన్ని పొందావు, నీకు శత్రుమిత్ర భేదం లేదు, అందరినీ ప్రేమించేస్తున్నావు. కానీ లోకంలో ధర్మ సంస్థాపనకి సంపడానికి యోగ్యమైనటువంటి స్వరూపంతో వచ్చాడు, నరుడిగా వచ్చాడు. విష్ణువుగా రాముడు ఉండి ఉంటే ఈ లోకంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వామిత్రుడు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వేద వేద్యే పరే పుంసి, వేదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అయినప్పుడు ఇంక రాముడికి ఉపదేశం ఏమిటండి? రాముడికి ఉపదేశం ఉండదు, భాషిస్తాయి. ఆయన తనంత తానుగా ఉపయోగించగలడు. ఆయనకి ఇంకా వేరే ఒక గురువు గారి దగ్గర అవన్నీ ఉపదేశాలు పొంది నేర్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ నరుడిగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణు స్వరూపంతో నాకు ఇవన్నీ తెలుసని ప్రయోగించాడు. ఒక గురువు ముందుకొచ్చి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. మీరు రామాయణంలో చాలా పెద్ద రహస్యం ఇక్కడ దాక్కునుంది. గురువు దగ్గరికి మీరు వెళ్ళి అడగడమా నాకు మంత్రం ఇమ్మని, గురువు పిలిచి మీకు మంత్రం ఇవ్వడమా అంటే, గురువే పిలిచి మీకు మంత్రం ఇస్తే అది సమున్నత స్థితి, మీ అదృష్టం పండిందని గుర్తు. ఇచ్చిన మంత్రాన్ని మీరు అనుష్ఠించకపోతే మీరు రుణపడిపోతారు గురువు గారికి, మంత్రానికి.
మీరు వెంటపడ్డం వేరు, బోర్డులు పెట్టి చేసే ఉపదేశాలు కావు. ఇవాళ పొద్దున్న ఇంతమందికి గురూపదేశం చేస్తాం, ఏదో ఇంతమందికి ఇది చేస్తామని బోర్డులు పెట్టి 100 రూపాయలు రసీదులు రాసి చేసే మంత్రోపదేశాలు కావు రామాయణం మాట్లాడేది. రామాయణం మాట్లాడేది సమున్నత స్థితిని మాట్లాడుతుంది. ఒక గురువు తనంత తాను ఉపదేశం చెయ్యాలి. ఎందుకు చేస్తాడు? దేవతా ప్రేరణ చేత చేస్తాడు. ఇతనికి నేను ఈ బలాన్ని ఇస్తే, ఇతని వల్ల ఈ మంత్రాధిష్టాన దేవతానుగ్రహం అతనిలోకి వెడితే ఆ అనుగ్రహంతో ఇతని లోకానికి ఏమైనా ఉపకారం చేస్తాడా? ఈ లెక్క గురువు గారు కట్టాలి. ఈ లెక్క గురువు గారు కట్టకుండా చిత్తం వచ్చినట్టు అడిగిన వాడికల్లా మంత్రాలు ఇస్తే ఆయన ఎవరో నీకు తెలియదు, ఆయన అడిగాడు నువ్వు ఇచ్చావు. ఎందుకు ఉపదేశం? అది అర్థం లేనటువంటి ఉపదేశం. ఉపదేశం ఇవ్వడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. అందుకే లెక్కకు మించిన శిష్యులు ఉండే అవకాశం ఉండదు. యథార్థానికి చాలా జాగ్రత్తగా ఇస్తారు సంప్రదాయ నిష్ఠ అనేటటువంటిది ఇచ్చేటప్పుడు. రామాయణం మనకి నేర్పుతుంది. ఇవాళ సమాజంలో ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు దొరుకుతున్నాయో మీరు రామాయణం కోణంలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతోందో. కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థన చేస్తున్నారు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి. ఏమని అడుగుతున్నారో చూడండి. ఇది మీరు జాగ్రత్తగా జీవితంలో నేర్చుకోవలసినటువంటి స్థితి, మనం బాగా పట్టుకోవలసినటువంటి స్థితి. కేవలము పూజ మీకు శక్తినివ్వచ్చు, కానీ దాన్ని తీసేయడం గురించి కూడా దేవతలు వెంపర్లాడతారు. ఎందుకో తెలుసా అండి? భయం. పిల్లాడు ఏడుస్తున్నాడండి, అల్లరి చేసేస్తున్నాడు ఇమ్మని. మీరు గాజు బొమ్మ ఇచ్చారు, ఇచ్చి మీరు బయటికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. మీరు ఏం చేస్తారంటే ఎలా మభ్యపెట్టి గాజు బొమ్మని మళ్ళీ తీసేసుకుందామని చూస్తారు. దానికోసం అవసరమైతే నైవేద్యం కోసం దాచిన ఖర్జూరం పళ్ళు తీసుకొచ్చి నాన్న తీయగా ఉంటే నీకు ఇష్టం కదా అని వాడి చేతిలో పెట్టేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుందామని గాజు బొమ్మ తీసేస్తారు. భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి అభ్యున్నతిని కూడా అంత జాగ్రత్తగానూ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడో తెలుసా అండి? ధర్మపథంలో లేడు, వాడి వలన ఉపయోగం లేదు, అది ప్రమాదాల వైపుకే వెడుతోంది. అహంకారము ప్రబలిపోయి ఏ విభూతి అయినా అహంకారానికి కారణమైతే, ఏ విభూతి తానిచ్చింది అహంకారానికి కారణమైందో ఆ విభూతిని ఈశ్వరుడు తీసుకోవడం పెద్ద గొప్ప కాదని మీరు గ్రహించవలెను. నేను చాలా అందగాణ్ణి, నేను ఎందుకు పేర్లు చెప్పాలి? నేను చాలా అందగత్తెని అని చెప్పి విపరీతమైనటువంటి అతిశయానికి పోయి చెయ్యకూడని పనులు చేస్తే గీజర్ పేలిపోయినటువంటి మరుక్షణంలో ఆ అందం నశించిపోయింది, మరుగునీళ్లు ఒంటి మీద పడిపోయి. నేనింతటి వాణ్ణి, నాలా మాట్లాడగలిగిన వాడెవడు? ఈశ్వరుడు దాని మూలాన్ని నొక్కేశాడు, వాక్కు రాలేదు, అయిపోయింది. ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని నువ్వు సమాజపరం చేసి 10 మందికి పనికొచ్చేటట్టు నిలబెడితే నువ్వు ఇంకా దాని గురించి బాధపడక్కర్లేదు. ఈశ్వరుడు నువ్వు నీ కంఠం, నీ అభ్యున్నతి కొరకు ఆయనే ఉపకరణములను నీ దగ్గరికి చేరుస్తాడు, చేర్చి రక్షణ చేస్తాడు. నిన్ను ఎందుకు రక్షిస్తాడంటే, అమ్మో వీడిని నేను చూసుకోవాలి, వాడు నా కొరకు రక్షింపగలయువాడు అన్నాడు భాగవతంలో. ఆయన నా కొరకు నేను రక్షించుకోవాలి వాడిని. వాడికి ఆ తాపత్రయం లేదు, వాడు అలా అంకితం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని వాడిని నేను పొదివి పట్టుకుంటానంటే, ఇది లేదు, నేను ఇచ్చింది ఎంత తొందరగా తీసేద్దామని చూస్తాడు. ఎందుకంటే వీడు పాడు చేసేస్తున్నాడు దాన్ని. ఇంతే తేడా రాముడికి రావణుడికి. రాముడు వెడుతూ ఉంటే బ్రహ్మగారు వానరుల్ని సృష్టించాడు దేవతల యొక్క అంశాలతో. రావణుడు వస్తూ ఉంటే ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు తాటకాదులు. ఇంకింతకన్నా నేను శ్రీరామాయణం గురించి మీకేం మనవి చేయను, దీని ధర్మం గురించి.